హలో డాక్టర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ మూడింటిలో ఫస్ట్ పైల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ పైల్స్ అంటే ఏంటి, వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? ఎస్, సో జనరల్గా పైల్స్, ఫిస్చులా ఇవి మూడు కూడా మనం యానల్ ప్లేస్లో, యానల్ అంటే మనం మోషన్ పాస్ చేసే ప్లేస్కి మనం యానస్ అనేది అంటాం. ఇవి మూడు ప్రాబ్లమ్స్ కూడా యానోరెక్టల్ ప్రాబ్లమ్స్, అంటే మన యానస్లో మల్ ద్వారంలో ఉండే ప్రాబ్లమ్స్. ఫస్ట్ పైల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. పైల్స్ అంటే ఏంటిది? ఎక్కువ కాలం నుంచి మలబద్ధకం ఉన్న వాళ్ళకి హార్డ్ స్టూల్స్ ఉండడం వల్ల చాలా ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బంది అనేది చాలా కాలం తర్వాత ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ మారుతున్నది. పైల్స్ అంటే చెప్పాలంటే ఒక లంప్ స్ట్రక్చర్, అంటే ఒక గడ్డ లాంటి స్ట్రక్చర్ మీకు ఐదర్ బయట మీ చేతి కన్నా అది తగిలించుకుంటుంది, లేకపోతే అది ఇంటర్నల్ అన్నా ఉంటుంది. సో మేజర్గా ఎక్కువ కాలం వరకు మీరు కూర్చొని పనిచేస్తున్నారు, లేకపోతే మలబద్ధకం ఉన్నది, ఇంకా కంటిన్యూస్గా మీరు కూర్చొని వర్క్ చేస్తున్నారు, మీ బాడీలో ఎలాంటి ఫైబర్ ఫుడ్ తక్కువగా ఉన్నది, లేకపోతే చాలా అసలు లేనే లేదు, అలాంటి వాళ్ళకి ఈ పైల్స్ వచ్చే ప్రాబ్లం అనేది ఉంటుంది. సో మేజర్గా ఇంటర్నల్ పైల్స్ లోపల ఓన్లీ ఈ పైల్స్ అనేది ఒక గడ్డ లాంటిది, 1 కానీ 2 కానీ 3 కానీ నంబర్ ఆఫ్ పైల్స్ అనేది జనరల్గా ఉంటుంది. ఇంటర్నల్ ఉన్నప్పుడు ఓన్లీ మీకు కొంచెం ఏదో ఒకటి తగులుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఎక్స్టర్నల్ పైల్స్ అంటే కరెక్ట్గా మీ చేతికి ఏదో స్కిన్ తగులుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. పేషెంట్స్ చెప్తూ ఉంటారు, మేము జనరల్గా మోషన్ పాస్ చేసిన తర్వాత మాకు ఫీల్ అవుతుంది ఏదో గడ్డ లాంటి స్ట్రక్చర్ ఉన్నది. చాలా మందికి ఈ చిన్న చిన్న గడ్డలు ఎక్కువగా 1, 2, 3, 4 మల్టిపుల్ నెంబర్ ఆఫ్ గడ్డల ఇది మారిపోతుంది. కరెక్ట్గా చెప్పాలంటే మనం దీనికి పైల్స్ అనేది అంటుంటాం. పైల్స్ అనేది ఒక ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ స్కిన్, అంటే మీ స్కిన్ అనేది ఎక్కువగా పెరిగి అది బయటికి వచ్చింది, అది జారింది. కాకపోతే ఈ జారడానికి కారణాలు ఏంటిది? కంటిన్యూస్గా ఎక్కువ రోజుల వరకు మలబద్ధకం ఉండడం. దీంతోపాటు చాలామందికి వెయిన్స్ లోపల, జనరల్గా మన లోపల స్ట్రక్చర్స్లో వెయిన్స్ అనేది ఉంటాయి. ఎక్కువ కాలం వరకు మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఈ వెయిన్స్ అనేది ఎక్కువగా చుట్టుకుంటాయి, అంటే ఎక్కువగా స్వెల్లింగ్ ఉంటుంది, ఇంటర్నల్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది. ఇది ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఆ స్కిన్, దాని కింద ఉన్న స్కిన్ అనేది కిందకి జారిపోయి మనకు పైల్స్ అనేది ఇస్తున్నది. సో ఇది మేజర్గా పైల్స్. ఓకే అండి, రైట్. ఒక కాలర్ ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నాకు ఈ మధ్య కాలంలో ఫైల్స్ ఉన్నాయండి. ఓకే. అయితే పోయిన సంవత్సరం నేను ఆపరేషన్ చేయించుకున్నానండి. ఓకే. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా ఈ మధ్య కాలంలో కొంచెం నొప్పి, మళ్ళా కొంచెం చీము లెక్క కారుతుందండి. ఓకే. ఎంత టైం అవుతుంది ఇవి మళ్ళీ స్టార్ట్ అయ్యి? ఒక నెల రోజులు అవుతుందండి. ఓకే. సో మీకు నార్మల్గా ఇది డైరెక్ట్గా ఇట్లానే స్టార్ట్ అయిందా, లేకపోతే ఫస్ట్ పెయిన్తో స్టార్ట్ అయిందా ఒక 1 month బిఫోర్? అంటే ఆపరేషన్ చేయించుకోక ముందు బాగా పెయిన్స్ ఉండేదండి, అట్లా లేవు. కానీ ఈ మధ్యన కొంచెం నొప్పి అనిపిస్తుందండి మళ్ళా. ఓకే. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను అంటే ఇప్పుడు ఏం చేయండి, ప్రజెంట్ గానీ టీచర్ గా చేశానండి. ఓకే, ఫైన్. ప్రెసెంట్ గా కూడా మీకు మలబద్ధకం, కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ఉందా? ఉందండి, కొంచెం నాకు ఉందండి. ఓకే. సో బాగా హార్డ్ స్టూల్స్ అనేది ఉంటాయా మీకు? ఉంటాయండి, కొంచెం నొప్పిగా వస్తుంటదండి. ఓకే. వాటర్ అనేది ఎంత తీసుకుంటారు మీరు జనరల్ గా? తక్కువ తీసుకుంటానండి, వాటర్ తక్కువ తాగుతాండి నేను. ఓకే అండి, ఫైన్. ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయా? మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్స్? లేదు, ఎవరికి లేవండి, నాకు ఒక్కరికే ఉన్నాయండి. ఓకే సార్. ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ అట్లాంటివి ఏమైనా? ఏం లేవండి. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, ఒక 1 year క్రితం పైల్స్ గురించి ఆపరేషన్ అనేది చేసుకున్నారు. పైల్స్ ఆపరేషన్ అవ్వకముందు కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుండే. ఇప్పుడు ప్రెసెంట్గా ఒక 1 month నుంచి పెయిన్ అండ్ కొంచెం చీమ్ కారడం అండ్ కొంచెం మళ్ళీ ఇబ్బంది అనేది స్టార్ట్ అయింది. సో పైల్స్ ఒక స్ట్రిక్ట్గా చెప్పాలంటే చాలా మందికి సర్జికల్ కేస్ అనేది ఉంటుంది. సర్జికల్ కేస్ అంటే చాలా మందికి ఎవరికైతే పైల్స్ వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉన్నది వాళ్ళకి డాక్టర్ సర్జరీ చేయించుకోమని చెప్తారు. ఆ సర్జరీ అయిన తర్వాత జనరల్గా పెయిన్ అనేది ఉండదు, అండ్ ఏదైతే తగులుతుందో, ఏదైతే గడ్డలు, లంప్స్ అనేది ఫామ్ అయినాయో అది జనరల్గా రిమూవ్ చేసేస్తారు సర్జరీ ద్వారా. సో ఒక
చాలా కాలం వరకు జనరల్గా ఈ ప్రాబ్లం అనేది తిరిగి రాదు. కాకపోతే ఎవరికైతే ఈ సర్జరీ అయిన తర్వాత కూడా వాటర్ తక్కువ తాగే అలవాటు ఉంటుంది, లేకపోతే ఫుడ్లా ఫైబర్ అనేది తక్కువగా ఉన్నది. ఫైబర్ అంటే రేషమైన పదార్థాలు, ఎక్కడ దేంట్లో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటాయో అలాంటి పదార్థాలు తీసుకోకపోతే మలబద్ధకం అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత కూడా మీకు ఫైబర్ తక్కువ తీసుకోవడం, నీరు తక్కువ తీసుకోవడం అండ్ మలబద్ధకం అనేది ఉన్నది అంటే డెఫినెట్గా ఈ పైల్స్ ప్రాబ్లం తిరిగి వస్తున్నది, కొంతకాలం తర్వాత వస్తున్నది. ప్రెజెంట్గా మీరు చేయాల్సింది మీ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా చేయండి. అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ వాటర్ ప్రెజెంట్గా మీరు తీసుకోవడం స్టార్ట్ చేయండి. దీంతో పాటు ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి. ఇట్లా ఒక 1 month కంటిన్యూ చేయండి. మీకు మోస్ట్లీ ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. అవ్వకపోయినా సపోజ్ మీకు ఇవి చేసిన తర్వాత కూడా మీ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా మళ్ళీ మీరు ఒకసారి డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. ఇవన్నీ కూడా సర్జికల్ కేసెస్ ఉంటాయి. కాకపోతే మీరు మంచి ఫుడ్ తీసుకుంటే, నేను చెప్పినట్టు వాటర్ ఇవన్నీ ఇంటేక్ నార్మల్ ఉంటే మీకు మలబద్ధకం అనేది కాదు. మేజర్గా ఈ మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్, హార్డ్ మోషన్ రావడం వల్ల ఈ పైల్స్ మళ్ళీ తిరిగి వస్తున్నది. ఇది మీరు రూట్ కాజ్కి మీరు దీనికి ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా దీని తర్వాత మీకు ఎప్పుడు కూడా తిరిగి రాదు. దీంతో పాటు మన హోమియో కేర్లో ఇలాంటి వాళ్ళు ఎవరికైతే ఆల్రెడీ ఒకసారి సర్జరీ జరిగింది, దాని మళ్ళీ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది, అలాంటి వాళ్ళకు పర్మనెంట్ క్యూర్ అనేది ఉన్నది. సో డెఫినెట్గా మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్కి కన్సల్ట్ అవ్వండి. ఈ పైల్స్ అనేది హీట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో కాకుండా జెనెటిక్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఎస్. సో జనరల్గా పైల్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరల్గా మేజర్గా ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. కాకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా కూడా ఒక్క మెంబర్కి, సపోజ్ మీ మదర్ కానీ ఫాదర్ కానీ మీ బ్రదర్ సిస్టర్స్, మదర్ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీలో బ్రదర్ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళకైనా ఎవరికైనా ఉన్నది అంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఒక 50% ఉంటాయి. కాకపోతే సపోజ్ మీ లైఫ్ స్టైల్ మంచిగా ఉన్నది అంటే మీరు ఎప్పుడైనా కూడా మలబద్ధకం రాకుండా చూసుకుంటున్నారు, మీకు ఒక హెల్దీ ఫుడ్ మీరు తీసుకుంటున్నారు, వాటర్ నేను చెప్పినట్లు మన అట్మాస్ఫియర్ ప్రకారంగా మంచి వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నారంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది మీకు ఎప్పటికీ కూడా రాదు. కాకపోతే మీకు ఈ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నది అన్న వాళ్ళు డెఫినెట్గా జాగ్రత్త పడాల్సిన ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఈ పైల్స్లో స్టేజెస్ ఏమైనా ఉంటాయా, అంటే గ్రేడ్స్ ఆర్ స్టేజెస్? ఎస్, అవునండి. సో జనరల్గా పైల్స్ ముఖ్యంగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అనేది ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ అనేది అంటే మీకు లోపల ఏదో ఉన్నది అని ఫీలింగ్ వస్తుంది. మోషన్ పాస్ చేసిన తర్వాత కొంత కాలం వరకు అంటే కొంత సేపు వరకు, అది 1 hour అయినా సరే, 2 hours అయినా సరే, ఫుల్ డే అయినా సరే పెయిన్ కానీ బర్నింగ్ కానీ ఉంటుంది. అంటే లోపల ఏదో ఉన్నది, మీకు ఒక సెన్సేషన్ అనేది వస్తున్నది. దీని తర్వాత ఈ ఇంటర్నల్ పైల్సే ఎక్స్టర్నల్గా మారిపోతుంది. సపోజ్ ఎక్కువ కాలం వరకు మీకు ఈ మలబద్ధకం అనేది కంటిన్యూస్గా ఉన్నదంటే ఇదే ఇంటర్నల్ పైల్స్ అనేది అగైన్ అది ఎక్స్టర్నల్ పైల్స్ అంటే అది రెక్టమ్ యానస్లో అంటే ఏదైతే మన మల ద్వారం ఉంటుందో దానికి వెళ్ళి బయటికి వచ్చేస్తుంది. దానికి మనం ఎక్స్టర్నల్ పైల్స్ అనేది అంటాం. ఈ కండిషన్లో జనరల్గా స్టార్టింగ్ స్టేజ్ ఒక చిన్నగా స్టార్ట్ అయినప్పుడు స్కిన్ చిన్నగా మాత్రమే మీకు బయట కనపడుతుంది అండ్ ఫీల్ అవుతుంది. దానికి మనం గ్రేడ్ 1 అంటారు. అదే నెంబర్ ఆఫ్ పైల్స్ ఎక్కువ అయిన తర్వాత, సైజ్ ఎక్కువ అయిన తర్వాత సెకండ్ గ్రేడ్ అంటారు. థర్డ్ గ్రేడ్ అనేది చాలా చాలా ఎక్కువగా పెద్దగా ఉన్నాయి అండ్ చాలా మందికి 4, 5, 6, 7 మల్టిపుల్ నెంబర్. ఈ పైల్స్లో ఇందాక గ్రేడ్స్ గురించి చెప్పుకున్నాం కదా, గ్రేడ్ 1 అయిపోయింది. రిమైనింగ్ 3, 4 గ్రేడ్స్లో అసలు ఏ గ్రేడ్లో దీని సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుందంట? ఎస్. సో జనరల్గా గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో ఓన్లీ మీకు మెడిసిన్స్ అండ్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఇది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో ఇబ్బంది అనేది ఎక్కువగా ఉండదు. ఓన్లీ మీకు స్కిన్ మాత్రమే బయట ఎక్కువగా వస్తున్నది అండ్ అప్పుడప్పుడు మీకు మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇబ్బంది ఉంటుంది. మీరు ఇలాంటి నేను చెప్పిన డయట్ అండ్ వాటర్ సరిగ్గా తీసుకోకపోయినప్పుడు మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అదే బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి ఆ సైజ్ పెద్దగా అవుతుందంటే మనం దీనికి గ్రేడ్ 3 and 4 అనేది అంటుంటాము. సో జనరల్గా గ్రేడ్ 2 తర్వాత ఏదైతే గ్రేడ్స్ ఉంటాయో అది చాలా ఎక్కువగా సైజ్లో ఎక్కువగా ఉంటుంది. నంబర్ ఆఫ్ పైల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఎక్కడైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకు కొంతమంది జనరల్గా గ్రేప్ లైక్ స్ట్రక్చర్స్ అంటే అసలు ఒక గ్రేప్ లాంటి స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది స్ట్రిక్ట్గా 3rd and 4th అంటే చాలా సివియర్ గ్రేడ్స్లో ఉంటుంది. అలాంటి గ్రేడ్స్లో చాలా మందికి కంపల్సరీ సర్జరీ అనేది అవసరం ఉంటుంది. దాని తర్వాత ఓన్లీ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఇది పర్మనెంట్గా మీకు రావద్దు అనుకున్న వాళ్ళు 1st and 2nd గ్రేడ్ ఉన్నప్పుడు మాత్రమే వెంటనే
ఇమ్మీడియట్గా మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటూవాలి. అండ్ నేను చెప్పినట్లు డయట్ అండ్ మంచి రెజిమెంట్ ఫాలో చేస్తే ఓన్లీ ఈ మంచి లైఫ్ స్టైల్తోనే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది రివర్స్ అయిపోతుంది. మన హోమియో కేర్లో జనరల్గా గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. అందుకంటే ఇది మేజర్గా మీకు ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం ఉంటుంది. ఓన్లీ మీకు ఏదైతే స్కిన్ బయట కనపడుతుంది అది మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టదు. సో ఆ స్కిన్ జస్ట్ బయట కనిపిస్తుందని చాలా మంది సర్జరీకి వెళ్ళాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఓన్లీ ఆ స్కిన్ బయట కనిపిస్తుంది అందుకోసానికి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో. రైట్. ఈ ఫిషర్స్ అసలు ఈ ఫిషర్స్ అంటే ఏంటి, ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఎస్, సో మేజర్గా పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్చులా ఇవి మూడు కూడా మేజర్గా ఒక కామన్ లక్షణం దీంట్ లోపల ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా మలబద్ధకం ఉన్నది, ఎక్కువగా లైఫ్ స్టైల్ మంచిగా లేదు అంటే కంటిన్యూస్గా కూర్చుంటారు, మంచి హెల్దీ పదార్థాలు తీసుకోరు, ఫైబర్ తీసుకోరు, అలాంటి వాళ్ళకు ఈ మూడు ప్రాబ్లమ్స్ అనేది వెంటనే వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. చాలామందికి కంటిన్యూస్గా కూర్చోవడం అంటే ఒక 5-6 అవర్స్ కంటే కూడా ఎక్కువ కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు అండ్ ఇలాంటి ఒక హెల్దీ డయట్ ఫాలో చేయరు. అలాంటి వాళ్ళకు ఎక్కువగా ప్రాబ్లం రాకున్న వాళ్ళకి ఫిషర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ మూడు ప్రాబ్లమ్స్లో కూడా ఫిషర్ అనేది కొంచెం మైనర్ ప్రాబ్లం అనేది మనం చెప్పుకోవచ్చు. ఫిషర్లో ఓన్లీ ఒక స్కిన్ క్రాక్ అయినప్పుడు ఎలాంటి సెన్సేషన్ ఉంటుందో అలాంటి సెన్సేషన్ మాత్రమే ఉంటుంది. ఫిషర్ అంటే జనరల్గా చెప్పాలంటే యానస్లో అంటే మన మలద్వారంలో క్రాక్స్ రావడం, ఆ క్రాక్స్ రావడం వల్ల ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ అంటే స్కిన్ బాగా డ్రై అయిపోయి కొంతమందికి ఓన్లీ బర్నింగ్ సెన్సేషన్ అంటే ఓన్లీ ఒక పెయిన్ఫుల్ సెన్సేషన్ మాత్రమే ఉంటుంది. కొంతమందికి, చాలా తక్కువ మందికి, రేర్ కేసెస్లో బ్లీడింగ్ అనేది ఉంటుంది. ఈ మూడు ప్రాబ్లమ్స్లో కూడా ఫిషర్ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ మెడిసిన్స్ వల్ల మాత్రమే ట్రీట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. స్పెషల్గా మీ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఓన్లీ హోమియోపతి ద్వారా మనం ఫిషర్కి కంప్లీట్గా క్యూర్ అనేది చేయవచ్చు. రైట్. ఈ పైల్స్ ఫిషర్స్కి లిటిల్ బిట్ సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయి కదా, సో ఎట్లా డయాగ్నోస్ చేయాలంటారు? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఎస్, సో మేజర్గా పైల్స్ అండ్ ఫిషర్ అనేది ఎప్పటికైనా కూడా సిమ్టమ్స్లో చాలా సేమ్గా అనిపిస్తాయి. కాకపోతే డిఫరెన్స్ ఏముంటుందంటే మీకు ఫిషర్ లోపల స్కిన్ అనేది బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. బర్నింగ్ సెన్సేషన్ అంటే మంట రావడం, ఎందుకంటే ఎక్కడైనా కూడా స్కిన్ డ్రై అయ్యి క్రాక్ అయినప్పుడు మనకు బర్నింగ్ సెన్సేషన్ ఫస్ట్ వస్తుంది అండ్ సివియర్గా ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ అనేది ఉంటుంది. ఈ మీకు సిమ్టమ్ ఉన్నదంటే డెఫినెట్గా మీకు ఫిషర్ ఉన్నది. కాకపోతే చాలా మందికి ఫిషర్ అనేది వెంటనే పైల్స్లో కూడా కన్వర్ట్ అవుతుంది. ఫిషర్ అండ్ పైల్స్ రెండు కూడా ఉంటాయి. అది మీకు అర్థం చేసుకోవాలంటే పైల్స్ అనేది మీకు ఎక్కువగా పెయిన్ చేస్తుంది, ఫిషర్ అనేది పెయిన్ అనేది ఇంటెన్సిటీలో కొంచెం తక్కువగా ఉంటుంది. ఎస్, ఈ ఐబిఎస్ ఉన్నా కూడా ఎక్కువగా అవుతుందా ఈ ప్రాబ్లం? ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతుందా? ఎస్, ఫైన్. సో జనరల్గా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనేది ఒక మెడికల్ కండిషన్. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ జనరల్గా చాలా ఎక్కువ యాంగ్జైటీ, టెన్షన్ ఉన్న వాళ్ళకి మళ్ళీ భోజనం చేయంగానే మీల్స్ తీసుకొని వెంటనే మోషన్ పాస్ చేయాల్సి అనిపిస్తుంది. ఈ ప్రాబ్లంకి మన మెడికల్ టర్మ్స్లో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనేది అంటాం. అంటే మీ ఏదైతే బోవెల్ ఉన్నదో అది ఇరిటేట్ అవుతుంది, మీరు కొంచెం తినగానే ఇరిటేట్ అవుతుంది. ఓన్లీ కొన్ని పదార్థాలు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది అని కాదు, చాలా మందికి ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి సపోజ్ ఫిషర్ కానీ పైల్స్ అనేది ఉన్నది అంటే డెఫినెట్గా అది చాలా సివియర్ గ్రేడ్స్ వెళ్ళిపోతుంది. ఇలాంటి కేసెస్లో మనం రెండుకి ట్రీట్మెంట్ అవసరం వస్తుంది, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అండ్ ఫిషర్ కానీ పైల్స్ కానీ. సో డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా కూడా మళ్ళీ వాష్రూమ్ అంటే మోషన్ పాస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ జాగ్రత్త పడాలి. యా, ఫిస్టులా. ఈ ఫిస్టులా అంటే ఏంటి, వీటి సిమ్టమ్స్ అండ్ రీజన్ కూడా ఈ రెండింటిలాగే దీనికి కూడా కేవలం కాన్స్టిపేషన్ అయినా లేదంటే ఇంకా అదర్ రీజన్స్ ఏమైనా ఉంటాయి? ఎస్, సో జనరల్గా ఫిస్టులా అంటే ఏంటిది మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులాలో అన్నిటికంటే ఎక్కువగా సివియర్ ప్రాబ్లం అండ్ కొంచెం ఎక్కువగా డేంజరస్ ప్రాబ్లం చెప్పాలంటే ఫిస్టులా. ఎందుకంటే ఫిస్టులా అనేది ఒక కంపార్ట్మెంట్ అంటే మనకు అవసరం లేని కంపార్ట్మెంట్స్ క్రియేట్ చేస్తున్నది. మన యానస్ లోపల మలద్వారంలో కొన్ని అంటే స్కిన్ అనేది ఎక్స్ట్రా గ్రోత్ అయిపోతుంది. ఆ స్కిన్ అనేది మల్టిపుల్ కనెక్షన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ కనెక్షన్స్ ఇంటర్నల్ కూడా కావచ్చు అండ్ జనరల్గా ఆడవాళ్ళకి కొంతమందికి ఇది యానోరెక్టల్ అండ్ యానోవజైనల్ అండ్ యానస్ అండ్ యూట్రైన్ కనెక్షన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గర్భాశయం అండ్ మన యూరిన్ చేసే ప్లేసెస్లో జనరల్గా ఈ అబ్నార్మల్ కనెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో అలాంటి కేసెస్లో ఫిస్టులా అనేది చాలా డేంజర్
డేంజరస్గా ఫామ్ అవుతుంది. ఫిస్చులా మేజర్గా అనవసరమైన అబ్నార్మల్ కనెక్షన్స్, ఇంటర్నల్ కనెక్షన్స్ ఏదైతే యానస్ ద్వారా వేరే ఆర్గన్స్కి, ఇంటర్నల్ ఆర్గన్స్కి ఏదైతే ఉంటుందో దానికి మనం ఫిస్చులా అనేది అంటాం. ఈ ఫిస్చులాలో జనరల్గా కంపల్సరీ మీరు ఒక ఎగ్జామినేషన్, ఒక టెస్ట్ ఉంటుంది, ఫిస్చులోగ్రామ్, అది కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మీకు గ్రేడ్స్ అనేది అర్థమవుతాయి. ఈ గ్రేడ్స్ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఫిస్చులా జనరల్గా ఒక మేజర్గా ఒక సీరియస్ డిసార్డర్ అనేది అంటాం. చాలా మందికి ఫిస్చులాలో స్టార్టింగ్ స్టేజ్లోనే సర్జరీ అవసరం వస్తుంది. బికాస్ దీని లోపల కంటిన్యూస్గా బ్లీడింగ్ కానీ కంటిన్యూస్గా చీమ్ రావడం అనేది జరుగుతున్నది. సో ఫిస్చులా అనేది ఎక్కువగా మేజర్గా ప్రాబ్లం ఉంటుంది. యా, ఇప్పుడు ఫిస్టులాలో గ్రేడ్స్ తెలుసుకోవడానికి టెస్టులు చేస్తాం కదా, అలాగే పైల్స్, ఫిషెస్లో కూడా టెస్టులు చేస్తారా డయాగ్నోస్ చేయడానికి? ఎస్. సో జనరల్గా ఇవి మూడుకి కూడా ఒక కామన్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా సర్జన్స్ అనేది జనరల్గా ఒక చేసే టెస్ట్ ఉంటుంది. దానికి ఎగ్జామినేషన్ అంటారు, ఫిజికల్ ఎగ్జామినేషన్. దాంతోపాటు ఒకటి కొలోనోస్కోపీ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఫిస్టులోగ్రామ్. కొలోనోస్కోపీలా జనరల్గా మీకు సర్జన్ అనేది ఎవరైతే డాక్టర్ మీకు చేస్తూ ఉంటారో ఆ ప్లేస్లో ఒక కొలోనోస్కోప్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, లేకపోతే సిగ్మాయిడోస్కోప్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ లోపల ఎగ్జాక్ట్గా మీ యానస్ లోపల జనరల్గా ఇన్సర్ట్ చేసి లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నాయి ఇది తెలుసుకోవడానికి పైల్స్ అండ్ ఫిషర్లో స్పెషల్గా కొలోనోస్కోపీ కానీ సిగ్మాయిడోస్కోపీ అని కానీ జరుగుతుంది. ఫిస్చులోగ్రామ్ అనేది ఒక హయ్యర్ టెస్ట్ ఉంటుంది. జనరల్గా ఇది ఒక డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ ఉంటుంది అండ్ కొంచెం లెందీ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. కాకపోతే దీంట్లో కంప్లీట్ పిక్చర్ మీకు పైల్స్, ఫిస్చులా ఏది ఉన్నా సరే దానికి కరెక్ట్గా గ్రేడ్స్ ప్రకారంగా ఫిస్చులోగ్రామ్లో తెలుస్తుంది. రైట్. ఈ మూడు కూడా యానల్ డిసీజెస్. సో ఈ మూడు కూడా మెయిన్ కాజ్ ఏంటంటే కాన్స్టిపేషన్, హీట్ అని. సో ఈ ఫుడ్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముందుగానే ఇది రాకుండా ఉండడానికి? ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? సో జనరల్గా మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నాం. ఇవి మూడు ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా మలబద్ధకం అండ్ క్రానిక్, అంటే ఎక్కువ కాలం నుంచి మలబద్ధకంకి మీరు ట్రీట్మెంట్ వాడలేదు, లేకపోతే మీరు ఎలాంటి ఫుడ్ చేంజెస్ చేయలేదు, అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి? మన డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని డైజెషన్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరికైతే డైజెషన్ అనేది అంటే అజీర్ణం ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ మలబద్ధకం ద్వారా పైల్స్, ఫిస్చులా అని ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్, ఫైబర్ దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే జనరల్గా న్యాచురల్ ఫుడ్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఏదైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి ఈ మలబద్ధకం సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో పైల్స్, ఫిస్చులా ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి ప్రోడక్ట్స్ అంటే మీట్స్ లాంటి ప్రోడక్ట్స్ అనేది అవాయిడ్ చేస్తే వాళ్ళకి వెంటనే రిజల్ట్స్ అనేది ఉంటుంది. రైట్. కాలర్ ఉన్నారు, కరీమా గారు నెల్లూరు నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. ఇబ్బందిగా ఉంది మేడం కొంచెం సైల్స్. ఓకే. అదే ఎక్కువ వేడి ఎక్కువ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది, బ్లడ్ పడుద్ది మేడం. ఓకే. అది మీకు ఎక్కువగా ఉందా సైజులో, మామూలుగా చిన్నగా ఉన్నదా? చిన్నగానే ఉంది మేడం, ఉండేది ఒకటే సైజులో. ఓకే. ఓకే. దీనికి మీరు ఏమైనా టెస్ట్ చేపించుకున్నారా, లేకపోతే డాక్టర్కి కన్సల్ట్ అయ్యారా? అయ్యాం మేడం, అయితే కూడా ఏమి తగ్గలేదు మేడం. ఓకే. ఎంతకాలం మీరు మెడిసిన్స్ వాడారు? ఎంత కాలం అనేది లేదు, కొంచెం ఇబ్బంది పడినప్పుడు హాస్పిటల్కి వెళ్తాము. ఓకే అండి. ఓకే, ఫైన్. సో మీకు మేజర్గా ఎక్కువ అయినప్పుడే వస్తుంది మేడం. ఓకే అండి, ఫైన్. సో మీకు మలబద్ధకం, మోషన్ ఫ్రీ ఉండకపోవడం అది ప్రాబ్లం ఎక్కువ ఉంటుందా? మోషన్ వచ్చేటప్పుడు బ్లడ్ పడుద్ది మేడం. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే, మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు చెప్పినట్లు ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే మెడిసిన్ వాడుతున్నారు. సో జనరల్గా ప్రాబ్లం ఇలాంటి కేసెస్లో ఎప్పుడు వస్తుంది? చీమ్ పడడం కానీ, బ్లడ్ పడడం కానీ, ఎక్కువగా బర్నింగ్ సెన్సేషన్ కానీ పైల్స్ ప్రాబ్లంలో ఎప్పుడు వస్తుందంటే మీకు రెగ్యులర్గా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్న సమస్య అట్లీస్ట్ ఒక వీక్లీ 2 to 3 times కంటిన్యూస్గా ఉన్నదంటే డెఫినెట్గా మీకు ఈ పైల్స్ ప్రాబ్లం అనేది అవుతుంది. నార్మల్గా మనకు వీక్లీ వన్స్ కానీ లేకపోతే ఎప్పుడో ఒక్కసారి ఒకేజనల్గా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం
మలబద్ధకం ఉండడం అది ఒక నార్మల్ కండిషన్. కాకపోతే కంటిన్యూస్గా మళ్ళీ రిపీటెడ్గా మీకు మలబద్ధకం ఉన్నది, హార్డ్ మోషన్స్ వస్తున్నాయి అంటే డెఫినెట్గా మీకు ఈ పైల్స్ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది. నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా, మీరు ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే మెడిసిన్స్ వాడుతున్నారు, మీరు డెఫినెట్గా ఒకసారి హోమియోపతి ట్రై చేయండి. దీనికి పర్మనెంట్ క్యూర్ కావాలంటే ఒక కొంతకాలం 6 to 8 months లేకపోతే 1 year కంటిన్యూస్ మెడికేషన్ మీరు యూస్ చేస్తే ఈ ప్రాబ్లం మీకు ఫ్యూచర్లో ఎప్పుడు రాకుండా ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ ఓన్లీ ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్కి కన్సల్ట్ అవుతారు. అలాంటి కేసెస్లో ఫ్యూచర్లో ఇది ఎక్కువ సివియర్ ప్రాబ్లం అయ్యి సర్జరీకి అవసరం ఉన్న ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే ఏ స్టేజ్ అయినా సరే మీరు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడితే ఫ్యూచర్లో అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇందాక కాలర్ గారు అన్నట్టు చాలా మంది కూడా ప్రాబ్లం సివియర్ అయ్యాకనే దానికి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం చేస్తుంటారు. కొంతమంది ఏదో టెంపరీ రిలీఫ్గా మెడిసిన్ వాడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళలో ఎట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అంటే ఇది ఒక క్యాన్సర్కి కూడా దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ ఉంటారు, నిజమేనా అండి? జనరల్గా పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్చులా కానీ ఈ 3 ప్రాబ్లమ్స్కి కూడా స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు కంటిన్యూస్గా మీ డయట్ మార్చేసి మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని మెడిసిన్స్ కంటిన్యూగా వాడితే ఫ్యూచర్లో మీకు ఎలాంటి పెద్దగా ప్రాబ్లం అనేది రాదు. కాకపోతే ఈరోజు మనం చూస్తూ ఉంటాము ఒక 1 to 2% కేసెస్లో ఎవరికైతే చాలా ఎక్కువ కాలం నుంచి ఒక 20 years 30 years లైఫ్ టైం ఎప్పటికైనా కూడా మలబద్ధకం ఉన్నది, అలాంటి వాళ్ళకు ఈ పైల్స్ ఫిషర్ జనరల్గా ఉంటుంది. అండ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో 1% కేసెస్లో జనరల్గా మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి చాలా మందికి ఫ్యూచర్లో మేజర్ ప్రాబ్లం అయినప్పుడు మనం హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక్కసారి చెప్తారు, మాకు పాస్ట్లో 20 years కానీ 30 years కానీ ఇలాంటి పైల్స్ కానీ ఫిషర్ కానీ మేజర్గా ప్రాబ్లం ఉండే అండ్ మలబద్ధకం ప్రాబ్లం ఉండే. సో 1% కేసెస్లో చెప్పింది ఎస్ అది పాసిబుల్ ఉంటుంది. ఎవరైతే అవాయిడ్ చేస్తారో అంటే సీరియస్గా ఈ ప్రాబ్లంకి తీసుకోరు, మొత్తం లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడతారో అలాంటి కేసెస్లో చాలా రేర్గా జరుగుతుంది, కానీ ఉన్న కేసెస్ అనేది ఉంటుంది. ఈ హోమియో కేర్లో ఈ 3ంటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? అండ్ సర్జరీ కూడా మీరు కంపల్సరీ అంటారా ఈ 3ంటికి? ఎస్. సో జనరల్గా మన దగ్గర వచ్చే కేసెస్లో ఈవెన్ మైల్డ్ టు సివియర్ కేసెస్ అన్నీ కూడా ఉంటాయి. ఎక్కువగా సక్సెస్ రేట్స్ డెఫినెట్గా మైల్డ్ టు మోడరేట్ కేసెస్లో ఉంటుంది. 70 to 80% రిలీఫ్ అనేది ఉంటుంది. జనరల్గా సర్జరీ ఎప్పుడు అవసరం వస్తుంది? నేను చెప్పినట్లు పైల్స్ కేసెస్లో ఓన్లీ మీకు స్కిన్ మాత్రమే బయట కనిపిస్తుంది. ఆ పైల్స్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, బ్లీడింగ్ లేదు, బర్నింగ్ లేదు, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే డెఫినెట్గా మీకు ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే వాడాల్సి ఉంటుంది మనం చెప్పిన కోర్స్. కాకపోతే చాలా మందికి సర్జరీ అనేది ఎప్పుడు అవసరం వస్తున్నది, ఎవరికైతే కంటిన్యూస్గా బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉన్నది 3rd 4th స్టేజెస్లో అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి జనరల్గా సర్జరీ మాత్రమే అవసరం వస్తుంది. ఎవరికైతే స్టార్టింగ్ స్టేజ్లో తెలిసింది 2nd 3rd స్టేజ్లో కూడా తెలిసింది అలాంటి వాళ్ళకు ఒక కంటిన్యూస్ 1 year 2 year మెడిసిన్స్ తర్వాత ఈ ప్రాబ్లం అనేది రివర్స్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. కాకపోతే కంటిన్యూస్ మెడికేషన్ తర్వాత మాత్రమే అవుతున్నది. ఓన్లీ 10 to 20% కేసెస్లో సీరియస్ ఉన్న దగ్గర ఈ సర్జరీ అనేది